అందరికీ వస్తాయి. ఏ కెమెరా ఏమో నాగేంద్ర కట్ చేస్తాం అతను. అలాగే ఈరోజు నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు అక్కడ మా బసవతారం ఇండోమెడికల్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే అమ్మగారి పేరుతో ఉందో అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ లో మేము అక్కడ జెండా ఎగురవేయడం జరిగింది. నేను ఇక్కడ కావడం ఇవాళ నాన్నగారి పేరుతో నిన్న అమ్మగారి పేరుతో ఉన్న ఆసుపత్రిలో జెండా చేయడం ఇవాళ అనుకోకుండా ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ఏదైతే అన్న అంటే ఎవరు ఇంకా ఆయన ప్రారంభించడం జరిగింది. అక్షయ పాత్ర ముందుకు వచ్చారు, వాళ్ళతో టైప్ అయ్యి ఈ యొక్క అన్న క్యాంటీన్ ప్రారంభించడం 5 రూపాయలకి టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం రాత్రి భోజనాలు కానివ్వండి. అలాగే ఇప్పుడు నిన్న గుడివాడలో ఆయన ప్రారంభించడం జరిగింది ఒక అన్న క్యాంటీన్. ఇవాళ రాష్ట్రం మొత్తం 100 క్యాంటీన్లు, 99 క్యాంటీన్లు ఇవాళ ఈరోజు, అంటే 99 100 క్యాంటీన్లు. ఇంకా అసలు వారీగా రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క విస్తరించి ఈ యొక్క అన్న క్యాంటీన్ ని ఎలాగైతే పూర్వం అలాగే ఈ అన్న క్యాంటీన్ ని నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజువారీ కూలీ నాయి చేసుకునే వాళ్ళు, అంటే ఆర్థికంగా దారిద్ర్య దిగువ రేఖ ఉన్న వాళ్ళు, కష్టపడి రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళకి మరి ఈనాడు ఎంతో పుష్టికరమైన తెలుసు. అక్షయ పాత్ర వాళ్ళు అంటే మా క్యాన్సర్ హాస్పిటల్ కూడా వాళ్ళు చేస్తుంటారు. అంత నాణ్యంగా ఉంటుందో వాళ్ళ, అలాగే ఎంత పౌష్టిక ఆహారం. 2 ఒకటి ఆహారం, నీరు. అది ఆహారం, అన్న క్యాంటీన్, నీరు. మరి ఈనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వల్లపల్లి ద్వారా నీళ్లు అందించడం జరిగింది. అన్ని చెరువులు కూడా డైరెక్ట్ గా హిందూపురం పట్టణానికి ఈ యొక్క దారిని సమస్యలు తీర్చాము. అలాగే ఇంక ముందు పనులు ఉన్నాయి. మీరు చేసుకున్న దృష్ట్యా మళ్ళీ మీరు తిరిగి తెలుగుదేశాన్ని పార్టీని అధికారంలో తీసుకురావడం. సో ఇవాళ అన్ని పనులు చంద్రబాబు నాయుడు గారికి మన హిందూపురం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. వెంటనే ఆసుపత్రి కూడా డెవలప్ చేయాల్సింది ఉంది. కలెక్టర్ గారి చైర్మన్ దానికి మొత్తం నేను వైస్ చైర్మన్, మిగతా మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చర్చించి మేము కావాల్సినవన్నీ కూడా మేము లిస్ట్ తీసుకోవడం జరిగింది. ఏం పరికరాలు కావాలి, ఏమున్నాయి, ఏవి తగినంత సిబ్బంది లేకుండా ఎందుకు అవి పనికిరాకుండా ఎందుకు పనికిరాకుండా పోయింది, వాడకుండా పోయింది, అవన్నీ కూడా చర్చించడం జరిగింది. అన్ని కూడా పరిగెత్తులు అన్ని కూడా బతికి పూర్వ వైభవం మన ఆసుపత్రికి కూడా తీసుకొస్తాం. కలెక్టర్ గారికి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అడ్వాంటేజ్ ఉంది అక్కడ మనకి ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్ ఉంది. ఇంకా 2-3 రోడ్లు కూడా మేము అది కూడా నేను పరిగెత్తుని వాళ్ళని కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సోమందేపల్లి నుంచి యలాంకాకి రోడ్ అయితేనేమి అవన్నీ అయితే ఇంకా దగ్గరికి మనకి డిస్టెన్స్ అవుతుంది. తుమ్కుంట మీదకి వెళ్తుంది. ఏదైతే నాన్నగారు అప్పుడు భాషకు వాడలు ప్రారంభించారు. ఇలా అన్ని కూడా అంటే ఏం లేదు సార్, ట్రాన్స్పోర్టేషన్ అన్ని కలిస్తేనే జనం బ్రాండ్ ఉంది, చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఉంది. ఎలాగో ఇవన్నీ కలిస్తేనే ఒక అద్భుతం జరుగుతుంది. సో అద్భుతం త్వరగతిన చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. చూద్దామండి, తీసుకెళ్ళా ఆయన దృష్టి తీసుకెళ్ళాం. అంతవరకు మరి అటువంటి నిర్ణయం తీసుకుంటే దాన్ని మేము కట్టుబడి ఉంటాం. పేరు మాత్రం అదే ఉంచమన్నాం. నా పేరుతన సత్యసాయి జిల్లా పేరు మాత్రం అదే ఉంచమన్నాం. జిల్లా హెడ్ క్వార్టర్స్ గా పరిగణించమన్నాం. దానికోసం మేము కృషి చేస్తాం. Please subscribe .news.